నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం సంచలనమైన నిర్ణయం తీసుకుందనమాట. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కొంతమంది అమెరికా, ఇజ్రాయిల్కు, మరికొంతమంది ఇరాన్కు మద్దతు ఇస్తూ ఉన్నారు. అందులో మన భారతీయులు ఉన్నారు, ప్రవాసులు ఉన్నారు, కువైటీలు కూడా ఉన్నారన్నమాట. ఈ నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకుంది. కువైట్లో ఎవరైనా సరే కానీ ఉగ్రవాద గ్రూపులకు, ఇరాన్కు మద్దతు తెలిపే ఆన్లైన్ కంటెంట్ను అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించారు. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని మీడియా విభాగం డైరెక్టర్ కల్నల్ ఒత్మాన్ ఆల్ గబీర్ గారు శత్రువుల పట్ల లేదా ఉగ్రవాదుల పట్ల సానుభూతిని చూపే విధంగా సోషల్ మీడియాలో ప్రచురితమైన ఫోటోలు, వీడియోలు మొత్తాన్ని భద్రతా అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తూ ఉన్నారని చెప్పి ఆయన ధృవీకరించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇరాన్కు అనుకూలంగా కానీ, ఉగ్రవాద గ్రూపులకు, సంస్థలకు అనుకూలంగా కానీ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టినా, వీడియోలు పెట్టినా, మాట్లాడినా సరే కానీ అటువంటి వారిని మేము నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నాము. వాళ్ళు కానీ పట్టుబడితే కానీ మేము తీసుకోబోయే చర్యలకు వాళ్ళే బాధ్యులవుతారని చెప్పేసి తెలపడం జరిగింది. ప్రస్తుతం సైబర్ క్రైమ్ విభాగాలు సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలతో కలిసి అటువంటి సోషల్ మీడియా ఖాతాలను నిరంతరం ట్రాక్ చేస్తున్నామని చెప్పి ఆయన నొక్కి చెప్పారు. ఉగ్రవాద గ్రూపులు లేదా ఇరాన్కు మద్దతుగా కువైట్లో రంజాన్ వస్తూ ఉంది కాబట్టి ప్రార్థనలు లేదా ఇతర వ్యక్తీకరణలు ప్రచురించడాన్ని నిశ్చితంగా పర్యవేక్షిస్తూ ఉన్నాము. కువైట్ దేశ భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడే ప్రయత్నాలలో భాగంగా ఉల్లంఘించిన వారిపైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. వాళ్ళపైన ఎటువంటి దయా కనికరం చూపించబోమని చెప్పేసి ఆల్ గరీబ్ గారు వివరించారు. కువైట్ జాతీయ భద్రతను దెబ్బతీసేలా లేదా తీవ్రవాద భావజాలాన్ని ప్రోత్సహించే వారి పట్ల ఏమాత్రం సహనం ఉండబోదని చెప్పి ఆయన మరీ నొక్కి చెప్పారు. కువైట్ దేశాన్ని రక్షించడానికి రేయింబవలు పనిచేస్తూ ఉన్న అజ్ఞాత సైనికుల ద్వారా కువైట్ భద్రత కాపాడబడుతుందని చెప్పేసి ఆయన అయితే పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం కువైట్లోని బార్డర్లో, సరిహద్దుల్లో పనిచేసే సైనికుల గురించి మనకు తెలియదన్నమాట. మన కోసం రేయింబవలు కష్టపడుతూ ఉన్నారు. అటువంటి వారిలో మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇరాన్కు సపోర్ట్ చేయడం, ఉగ్రవాద గ్రూపులకు చేతులు కలపడం, ఉగ్రవాదులకు మరియు ఇరాన్కు సపోర్ట్ చేస్తూ ఉన్న వారికి ఇది బిగ్ వార్నింగ్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇటువంటి ఉగ్రవాద గ్రూపులకు, ఇరాన్కు సపోర్ట్ చేసే వాళ్లకు మనం చూసుకుంటే కఠినమైన జైలు శిక్షలు మరియు జరిమానాలు ఎదురు చూస్తూ ఉన్నాయని చెప్పి ఆయన హెచ్చరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.